మీ సమస్య మా బాధ్యత గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ధర్మవరం పట్టణంలో మొదలుపెట్టడం జరిగింది 7వ వార్డులో. ఇక్కడ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ముఖ్యంగా సచివాలయ సిబ్బందితో పాటు మా పార్టీ బూత్ కన్వీనర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎప్పుడైతే గవర్నమెంట్లోని ఆఫీసర్లు కానీ లేకుంటే పొలిటీషియన్స్ కానీ కలిసి ఏ కార్యక్రమం అయినా మొదలుపెట్టినప్పుడు ఒక మంచి అనుసంధానంతో వాళ్ళు ముందుకెళ్ళినట్లయితే ప్రజల సమస్యలు తీర్చడంలో మెరుగ్గా తీర్చగలుగుతారు అనే విషయం మీద కూడా నాకు చాలా నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగా ప్రజల సమస్యలు కూడా ఇంతవరకు తిరిగి గత వారం 10 రోజుల నుంచి నియోజకవర్గం అంతటా తొలి అడుగు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వచ్చిన సంవత్సరం తర్వాత ఏ రకంగా అయితే గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయి అందట్లేదో అవన్నింటినీ తెలుసుకుంటూ తొలి అడుగు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా బూత్ కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ మొత్తం అందరూ ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంట్లో సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. తద్వారా ఆ సమస్యలన్నీ రీసెంట్గా వినుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వెంటనే పెట్టుకున్నట్లయితే ఆ సమస్యలన్నింటికీ కూడా సచివాలయ సిబ్బందిలో సచివాలయ లెవెల్లో అయిపోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో సచివాలయ లెవెల్లో అవుతాయి. అన్నిటికంటే పైకి వెళ్లాల్సిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు కూడా పై వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఈ 2-3 రోజులు దాని మీద కార్యక్రమం చేస్తూ అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ అంటే సచివాలయ పరిధుల్లో మండల పరిధిలో కాకోకుండా సచివాలయ పరిధిలోకి గ్రామ స్థాయిలోకి వెళ్ళినప్పుడే సమస్యలు ఎక్కువగా తీరుతుంటాయి. ఈరోజు ప్రజల్లో చాలామంది ఆఫీసుల దాకా వెళ్ళగలిగి మాట్లాడి సమస్యను క్లియర్ చేసుకోగలిగిన పరిస్థితి అంటే అంత ఆలోచన. హౌసింగ్ ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి. దాంట్లో ప్లాట్ల ఇష్యూలు పింఛన్ ఇష్యూస్ మేజర్గా ఉన్నది. ఈరోజు మనం మాట్లాడుతుంటే చాలామంది చెప్తున్నారు అండర్ ఏజ్డ్ వాళ్ళకి పింఛన్స్ వస్తున్నాయి, కానీ నిజంగా వయసు ఉన్న వాళ్ళకి లేదంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మాకు రావట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా దాని మీద కూడా మేము ఖచ్చితంగా పైకి తీసుకెళ్తాం. ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా అప్లై చేయించి సచివాలయం సిబ్బంది ద్వారా కూడా మేము అవన్నింటినీ ఆల్రెడీ అప్లై చేస్తున్నారు. సిబ్బంది అంతా కూడా అందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకొని ఉన్నారు. ఇంకా మిస్ అయిన వాళ్ళు కానీ దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా చేయించి ముందుకెళ్దామని. మరి దాంతోపాటు ముఖ్యంగా ఈ హౌస్ మ్యాపింగ్ నుంచి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హౌస్ మ్యాపింగ్లో కూడా గతంలో జరిగిన హౌస్ మ్యాపింగ్ ఏదైతే ఉందో దాంట్లో వేయడం వల్ల ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం ఒకరు ఉన్నారంటే ఆ కుటుంబంలో రేషన్ కార్డు వేరున్నా కుటుంబాలు విడిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారన్నా కుటుంబాలు డివైడ్ అయినప్పటికీ కూడా వాళ్ళు మరీ హౌస్ మ్యాపింగ్లో పడి వాళ్ళకి ఏ పింఛన్లు కానీ ఇంకోటి కానీ రాలేని పరిస్థితి, ఏ పథకాలకు కూడా అర్హులు కాలేని పరిస్థితి కూడా చాలా వరకు కొద్దిగా అవి కూడా వస్తున్నాయి ఎక్కువగాను. ఆ సమస్యలు ఇటువంటి సమస్యలు మేజర్గా మనకు ఎదురవుతున్నాయి. హౌసింగ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్లాట్ల సమస్యలు గతంలో ప్లాట్లు ఇవ్వడము వైఎస్ఆర్ గవర్నమెంట్లో మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడము. ముఖ్యంగా ఈ ప్లాట్లు గవర్నమెంట్ ప్లాట్లలో ఈ రియల్ ఎస్టేట్ విధానాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకునే విధానంలో అర్హులైన వాళ్ళకు కూడా ప్లాట్లు అందలేని పరిస్థితి చాలా వరకు ఉంది. కాబట్టి ఎవరైతే వీళ్ళైతే ఉన్నారో దాని మీద కూడా ఎంక్వైరీ చేయించి అవి కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పించే పరిస్థితిని చేస్తున్నాం.